సో చెప్పనన్నా ఏంది ఒక విధంగా ఈరోజు టమాటా ఉల్లిగడ్డ కానీ నిత్యావసర కూరగాయలకు ఘోరంగా విపరీతమైనటువంటి రేట్లు పెరగడం జరిగింది. దీనికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు? అన్న ఒక రోజు మేము ఒక 5-6 నెలలు అయితే ఉట్టిగా పారబోస్తాం, ఎవరు అడగరు. ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు అయితే ఇంత రేటా అంత రేటా బోర్ రేట్లు అడుగుతారు. ఇప్పుడు మేము ఒట్టిగా 10 రూపాయలు అన్నప్పుడు కూడా ఎవరు కొనలేరు అన్న. ఒట్టిగా పారబోసిపోయినాం, ఒట్టిగా పారబోసిపోయినాం. అప్పుడు ఎవరు ఇంతే ఇట్లెందుకు పారబోస్తున్నారు ఏం సంగతి అంటే ఎవరు అడగలే, రైతులు అడగలేనా, ఎవరు కస్టమర్లు అడగలే, ఎవరు అడగలే. ఇప్పుడు వచ్చి అందరు అడుగుతారు బోర్ రేట్ ఎందుకు అమ్ముతలేరు చేస్తలేరంట అని. మాకు ఇప్పుడు ఆడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా మదనపల్లికి వెళ్ళి వస్తుంది టమాటా. అక్కడనే 1200-1300 ఒక బాక్స్ అవుతుంది. ఆడికెళ్ళి ట్రాన్స్పోర్ట్ కిరాయి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. ఇవన్నీ కట్టుకున్నాక మాకు వీటికి వచ్చేది 58 రూపాయలు 57 రూపాయలు పడుతుంది. అదే మేము ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతున్నాం. దీనికి వచ్చి బోర్డు తంతుంది ఇంతుంది అంటే మాకు లొల్లి చేస్తే మేము నష్టపోయినప్పుడు ఎవరైతే అడగలేరు కదన్న. మాకైతే ఎవరు 5 రూపాయలు ఇగో మీరు నష్టపోతున్నారంటే 10 రూపాయలు ఎవరైతే ఇయ్యరు కదా. ఎటు తిరిగి మేము రైతులమే ఖరాబ్ అవుతున్నాం, కానీ దళాలలో అయితే మేము అమ్ముతలేము. దళాల దగ్గర తెస్తున్నాము, దళాల దగ్గర కొని అమ్ముతున్నాం. వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ మాకైతే నష్టమే ఉందన్న. రైట్, అదే కదన్న. ఇప్పుడు సాధారణంగా రైతు బజార్ అన్నప్పుడు రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకునేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు మరి మధ్యవర్తులకు ఛాన్స్ ఇవ్వడం, ఎందుకు ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అవన్నా రైతులు వచ్చి అమ్ముకోమని మేము మధ్యలో ఎందుకు వస్తాం? రైతులు మేము కూడా రైతు మా భూములు పండగానే పంటలు రాకనే మేము ఇట్లా నష్టం చేసి దందలు చేసుకొని బతుకుతున్నాం. మా భూములు వేస్ట్ అవుతున్నాయి, వేసిన పంట మాకు లాభం వస్తలేదు, నష్టపోతున్నాం. ఏం చేయాలి? ఇగో ఇదంతా వేస్ట్, మొత్తం వేస్ట్ అన్న. ఇగో అన్న 10 బాక్సులు పోసినా, ఒక బాక్స్ వెళ్ళింది. ఒక బాక్స్ అంటే 1300 అన్న ఒక బాక్స్. అది నష్టమే కదన్న, నాకైతే లాసే కదన్న, నాకే లాస్. మీరు నష్టపోతున్నారు కరెక్టే, కానీ దేనికైనా కూడా ప్రభుత్వం కొంచెంత మద్దతు ధర ఉంటుంది. వాస్తవానికి నిజంగా ఒక రైతే వచ్చేసి ఇక్కడ అమ్ముకున్నట్టయితే రైతును మించినటువంటి రాజు ఎవరు ఉండరన్న. ఉన్నటువంటి మధ్యవర్తుల వలన ఏదో ఒక విధంగా నష్టపోతున్నారు. ఇప్పుడు రైతుకు న్యాయం చేసేటోడు అయితే ఎవరు లేడన్న. రైతుకు ఇంత కష్టపడుతు 6 నెలలు కష్టపడతాడన్న. 6 నెలలు ఒక నెల పండించుకొని తెస్తాడు. ఆ పండించిన ఫలితం లేదన్న రైతుకు, పండించిన ఫలితం లేదు. వానికి 5 రూపాయలు వస్తలేవు. ఎప్పటికీ నష్టపోకుండా ఉన్న రైతు, కానీ ఎప్పుడు బాగుపడ్డాడంటే రైతు జిందగీలో వాళ్ళే. సరే, ఇప్పుడు సాధారణంగా వినియోగదారులను చూసుకుంటే కూరగాయల రేట్లు ఇంతగా ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు వాళ్ళకేం చెప్పు తెలుసుకున్నారు? ఇప్పుడు వినియోగదారులు అంటున్నారన్న, వీళ్ళు ఒకటి వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడే రేట్లు ఉన్నప్పుడే రైతు బజార్ వస్తారు, రేట్లు అయినప్పుడే రైతు బజార్కే రారు వాళ్ళు. అటువంటి సందర్భంలో పారబోసిన దినాలు ఉన్నాయన్న. ఈ కుప్పలు పోసిపోయిన మీద అరే ఎట్లెందుకు పారబోస్తున్నారంటే ఏ కస్టమర్ అడగలే, ఎవరు కూడా అడగలే. మాకు ఒక మీడియా కూడా వచ్చి అరే ఎట్లెందుకు పారబోస్తున్నారంటే మీరు కూడా వచ్చి చూడలేరు. అంతేగా, మాకు నష్టం ఉన్నది కానీ లాభం ఏం లేదన్న. ఈ విధంగా ఒక విధంగా రైతులకి మంచి జరగాలంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటారన్న? అన్న, ప్రభుత్వం అయితే రైతులకు ఎప్పుడైనా సాయం చేసింది లేదన్న. ఎప్పటికైనా దయదలిసి రైతులకు సాయం చేసేటట్టు ఒక గిట్టుబాటు ధర వాళ్ళకు రైతుకు 10 రూపాయలు వచ్చి అందుబాటు ఉండేటట్టు చేయమని బస్, అంతే. సో ఏమంటున్నా, ఒక విధంగా ఈరోజు పెరిగినటువంటి రేట్లకు మీరేం కారణం కాదు, ఉన్న ప్రభుత్వమే వాళ్ళు మీ గురించి ఆలోచించకపోవడం వల్లనే రేట్లు పెరిగినాయని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటానంటే ప్రభుత్వం పోయి తీసుకొస్తలే డలాలే తింటున్నాను. నువ్వు నమ్మపో మధ్యవర్తులనే పోతుంది, కానీ గవర్నమెంట్ లేదునా. ఇక్కడ మేము అమ్మేటోళ్ళం, మాకేం లేదు. డలాలే బాగుపడుతున్నారు, కానీ మేమేం లేదు బాగు. సో హాయ్ మేడం, వస్తుంటారు రెగ్యులర్గా మార్కెట్? అవునండి, రెగ్యులర్. ఎలా ఉన్నాయి మేడం? ఇట్లా చూసుకున్నట్టయితే వెజిటేబుల్ కాస్ట్ ఎలా ఉంది? చాలా టూ మచ్ అండి. ఎందుకంటే ఒకప్పుడు 20 రూపీస్ 10 రూపీస్ కిలో ఉంటుండే టమాటా, ఇప్పుడు 60 రూపీస్ 80 రూపీస్ అంటున్నారు. చాలా రేట్లు పెరిగిపోయాయి. అంటే ఓన్లీ ఒక టమాటోనేనా లేదంటే ఉన్నటువంటి అన్ని వెజిటేబుల్స్ పైన? అన్ని వెజిటేబుల్స్ మీద రేట్లు బాగా పెరిగిపోయాయి. తగ్గించాలి. ఇంత రేట్లు ఉంటే మేము కూడా కొనుక్కోవడం కష్టమే అవుతుంది. 1/2 కేజీ 1 కేజీ వచ్చిన దగ్గర 1/2 కిలో కూడా రావట్లేదు ఇప్పుడు. అంటే గతంలో అక్కడ తీసుకున్నంత పోల్చుకుంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నారంటారు? తక్కువ తీసుకుంటున్నాము. అన్ని రేట్లు చాలా టూ మచ్గా పెరిగిపోయాయి కదా. 20 రూపీస్ ఉండేది 60 రూపీస్ 80 రూపీస్ అయిపోయింది టమాటా. ఇంకా వేరే కూరగాయలకు వస్తే అవి కూడా 50 రూపీస్ కేజీ ఉన్నాయి, 100 రూపీస్ అయిపోయింది. సో సాధారణంగా ఇటువంటి రేట్లతో ఒక మధ్యతరగతి కుటుంబం అనేది ఇట్లా తీసుకోవడం ప్రజెంట్ అవుతుందంటారా? మధ్యతరగతిలో మీ ఇంత కాస్ట్లు పెట్టి కొనాలంటే కష్టమే కదా. కొద్దిగా తక్కువ రేట్లో ఉంటే బాగుంటుంది. రైతులు చూస్తే అవి అట్లా అంటున్నారు, మేము చూస్తే కొనడానికి. పబ్లిక్లో అడిగినట్టుగా వెళ్ళి రైతులను కూడా అడుగుతుంటే ఈరోజు ఇలా రేట్ ఎలా ఉందంటున్నారు. ఇదే సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఇదే టమాటాలని 10 రూపాయలకు అమ్మిన రోజులు ఉన్నాయి, ఉత్తగానే కుప్పలు పారబోసిన రోజులు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు.
అవును మేము కూడా అదే చెప్తున్నాం కదా, 10 రూపాయలు 20 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటేసారి 50 రూపాయలు అంటే మాకు కూడా బటన్ అవుతుంది కదా. 10 రూపీస్ నుండి ఎగ్దమ్ 50 రూపీస్ 60 రూపీస్ అంటే ఎవరికైనా కష్టమే కదా. సో ఎనీహౌ ఈ యొక్క కాస్ట్ తగ్గితే బాగుంటుందన్న ఇంటెన్షన్తో ఉన్నారంటారు. కూరగాయలు తగ్గాలని అందరు అనుకుంటారు, ఎందుకంటే నిత్యంగా వాడేది కూరగాయలే కాబట్టి. అన్నిటికన్నా కూరగాయల రేట్లు ఎంత తక్కువ ఉంటే అంటే అందరూ ఉన్నోళ్ళు కొనుక్కోగలరేమో, కానీ మధ్యతరగతి వాళ్ళు బీదోళ్ళకి అయితే కనుక కష్టం కదా. అందుకని ఎంత కూరగాయల రేట్ తగ్గితే అంత బెటర్. ఓకే మేడం, ప్రెసెంట్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నారు? టమాటా తీసుకున్నాము, ఇంకా వేరేవి తీసుకోవాలి. ఓకే, టమాటా ఎంత పడింది? టమాటా 60 రూపీస్ కిలో.